కాంపిటీషన్స్ని కాన్స్టిట్యూషన్లో ఉన్న ఎన్విరాన్మెంటల్ సైన్సెస్, ఎన్విరాన్మెంటల్ ఆస్పెక్ట్స్ మీద జూనియర్ కాలేజ్ విద్యార్థులకి, ఫండమెంటల్ రైట్స్ మీద డిగ్రీ కాలేజ్ విద్యార్థులకి కాంపిటీషన్ నిర్వహించడం జరిగింది. దాదాపు 380 మంది ఆ కాంపిటీషన్లో పాల్గొన్నారు. పాల్గొన్నటువంటి విద్యార్థులు జిల్లాలో ఉన్న అన్ని జూనియర్ డిగ్రీ కాలేజీల నుంచి కూడాను అటెండ్ చేయడం జరిగింది. ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చినటువంటి విద్యార్థులకి, అలాగే ఒక్కొక్క గ్రూప్లో 12 మంది కన్సర్వేషన్ ప్రైజులకి, అంటే 3 ఫస్ట్ ప్రైజులు, 3 సెకండ్ ప్రైజులు, 3 థర్డ్ ప్రైజులు, 12 కన్సర్వేషన్ ప్రైజులు విద్యార్థులకి ఇవ్వడం జరిగింది. ఈ విద్యార్థులందరి చేత కూడాను సభలో మనం మాట్లాడించినప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి పరిజ్ఞానం, వాళ్ళు నేర్చుకున్నటువంటి అంశాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. వాళ్ళ కాలేజీల్లో వాళ్ళకి చాలా మంచి కోచింగ్ ఇస్తున్నారు. విద్యార్థులు వాళ్ళ యొక్క అనుభవాలు చెప్పినప్పుడు చాలా గొప్ప తోడుగా తయారవుతారని విశ్వాసం ఉంది. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా మేము దామచర్ల జనార్దన్ రావు గారిని మేము పిలుచుకున్నాం. వారికి యొక్క ఇవాళ ఉన్నటువంటి ప్రియాక్యుపేషన్స్ కారణంగా శ్రీమతి సత్యలత గారు, నాగ సత్యలత గారు ఇవాళ మాకు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్లో ముఖ్య అతిథిగా ఇచ్చేశారు. శ్రీ జనార్దన్ రావు గారు వారి యొక్క ఆశీస్సులతో పిల్లల యొక్క ఈ రోజున ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించాం. చాలా బాగా జరిగిందని చెప్పేసి పిల్లలు సంతోషంగా వ్యక్తం చేశారు. ఇలాగే మళ్ళీ అనేక కాంపిటీషన్స్ పెట్టి పిల్లలకి ఇంకా ఎంకరేజ్ చేయాలని చెప్పేసి మేము మేనేజ్మెంట్గా మా కాలేజీ తరఫున నిర్ణయం తీసుకున్నాం. భవిష్యత్తులో వారిని అమలు చేస్తున్నాం. ఎందుకంటే మా కాలేజీ నుంచి చాలామంది జడ్జిలు అయినారు, చాలామంది మెజిస్ట్రేట్స్ అయినారు. అనేక గోల్డ్ మెడల్స్ యూనివర్సిటీ లెవెల్లో మా విద్యార్థులకు వచ్చాయి. ఇదే పరంపర కొనసాగించడానికి మేము ఇంకా అవిరళంగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. చేస్తాం కూడా. భవిష్యత్తులో మంచి ఇలా కాలేజీ విద్యార్థులను తయారు చేయడానికి మేము ప్రయత్నిస్తాం. నేను ఎస్ఏ కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ తీసుకున్నాను. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఇంకా ఉన్నత వివేచన కాలేజ్ స్టాఫ్ అందరికీ నెక్స్ట్ ఇయర్ కూడా ఇలాంటి కాంపిటీషన్స్ ఇంకా ఆర్గనైజ్ చేస్తే బాగుంటుంది. స్టూడెంట్స్ ఇంకా అదే కొంచెం కొంచెం ఫోటో కోసం సరిపోతుంది. తర్వాత దంపతులు మీరు సంపతులు ఏమక్కర్లేదు. అక్కడ సార్ అదే లోహిత వందే మాత్రం మేడం గారు చెప్పలేదు. డాక్టర్ గారు కొంచెం సైడ్ This is Chaturya Bajakshu of 2/5 BL. The object and purpose of this competition is to intermediate and degree students across the Prakasam district to inculcate the habit of constitution. Constitution is not a mere document. It is a vehicle of life and its spirit is always the spirit of age. It is a document having legal sanctity which sets out the framework and principal functions. It helps us to lead the
corner of every life. Around 400 students were participated in this essay writing competition, and we had never expected in this large number. Initially, the college was decided to give 10 consolation prizes in the both categories. But on seeing the performance of the students, the management is kind enough to give 2. నెక్స్ట్ I would like to invite a correspondent. Now I request all the dignitaries to light the lamp for the lighting for the lamp. ప్లీజ్. Now I would like to invite our college managers, our college students. Sufalam Malayaj Sheetalam Sasya Syamalam Mataram Vande Mataram Suprajyotsna Pulakitayamini Pulla Kusumita Dhrumadala Shobhini Suhasini Sumadhura Bhashini Sukhadan Varadan Mataram Vande Mataram Vande. ఎందుకో కానీ మేము 3 years నుంచి అన్ని ఫంక్షన్లకి పిలుస్తున్నాం, కానీ రీజన్ ఏదైనా కానీ రావట్లేదు. కానీ మేడం గారు వచ్చినందుకు ధన్యవాదాలు. అదేవిధంగా ఇంకొక మా గెస్ట్ భారతీయ జనతా పార్టీ రీసెంట్గా ఎలక్ట్ అయినటువంటి ప్రెసిడెంట్ సెగ్గం శ్రీనివాసరావు గారికి, తర్వాత మా కరెస్పాండెంట్ అండ్ సెక్రటరీ సివి రామకృష్ణారావు గారికి, మా కమిటీ సభ్యులు, వైస్ ప్రెసిడెంట్, ప్రిన్సిపాల్ గారు ఒక స్టూడెంట్ చాలా బాగా రాశారనే ఉద్దేశంతో మాకందరికీ సర్క్యులేట్ చేశారు. నేను సర్ప్రైజ్ అయ్యాను. ఇతను జూనియర్ కాలేజ్ స్టూడెంట్, ఏదో నారాయణ మెడికల్ నారాయణ కాలేజ్ అనుకుంటాను. ఎంత నీట్గా నాలెడ్జ్ లేకుండా కాన్స్టిట్యూషన్ మీద అంత కమాండింగ్ తోటి రాశారంటే వాళ్ళు ముందు ముందు మంచి పొజిషన్లకి వెళ్తారనేది నా భావన. అందువల్లనే మేము ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ కూడా కొంచెం కరెస్పాండెంట్ గారిని జరిగింది. అలాగే లా కాలేజ్ గురించి ఇందాక సాంబశివరావు గారు కూడా ఉన్నారు. దీని యొక్క వ్యవస్థ ఎందుకు 90లో స్టార్ట్ అయింది, ఇది ఆ తర్వాత లా కాలేజ్ వల్ల ఉపయోగం ఏంటనేది కూడా విశదంగా పిల్లలందరికీ చెప్పడం జరిగింది. అలాగే వాళ్ళ యొక్క ఒపీనియన్స్ కూడా తీసుకున్నాం. మీరు వచ్చే లోపల చదువుకొని ఎందుకు వచ్చారు, ఇక్కడ పరీక్ష కాన్స్టిట్యూషన్ ఉంటే ఎందుకు అవసరం వచ్చింది కూడా చాలా బాగా రిప్రజెంట్ చేశారు. ఇప్పుడే మన ప్రెసిడెంట్ గారు కురాన్ గురించి మాట్లాడారు. ఆయనకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ మనం చెప్తాం. మా రిక్వెస్ట్ నుండి ఇంటర్మీడియట్ విద్యార్థులు పాల్గొన్నారు. అట్లానే డిగ్రీ విద్యార్థులు వచ్చేసి భారత రాజ్యాంగం ప్రాథమిక హక్కుల గురించి పెట్టడం చాలా సంతోషకరం. మనం రాజ్యాంగాన్ని రచించుకొని అమలుపరుచుకున్నటువంటి 76వ సంవత్సరం జరుగుతూ ఉంది. ఈ సందర్భంలో ఈ రాజ్యాంగం గురించి విద్యార్థుల్లో ఒక ప్రేరణ కల్పించడం కోసం జరిగినటువంటి ఈ కార్యక్రమం ఎంతో అభినందించవలసిన విషయం. అందులో విద్యార్థులు కూడా ఇందాక సార్లు చెప్పినట్లుగా ఎంతో ఉత్సాహంగా, ఎంతో విజ్ఞానవంతంగా వారి యొక్క తెలివితేటల్ని, వారి యొక్క ఆలోచనల్ని వ్యాస రూపంలో తెలియజేయడం చాలా సంతోషకరం. ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు
ఈ యొక్క ఇందిరా ప్రియదర్శిని కళాశాల నుంచి జరుగుతూ ఉన్నాయి, గతంలో కూడా చూసాము. అలానే రాష్ట్రంలో కూడా మంచి ఉన్నత స్థాయి విద్యా సంస్థగా కూడా వెలుగొందుతూ ఉన్నది. ఇట్లానే ఇంకా ఎన్నో సామాజిక పరమైనటువంటి విద్యార్థుల్లో ఉన్నటువంటి సృజనాత్మకతని బయటికి వెలికి తీసే సందర్భంలో ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పేసి నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ వ్యాస రచనలో ప్రైజ్ గెలుచుకున్నటువంటి విద్యార్థులందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అలానే ప్రైజ్ రాలేదని ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. ఇంకా ముందు ముందు ఎన్నో అవకాశాలు వస్తాయి. ఈ వ్యాస రచనలో పాల్గొన్న అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. వేదిక పెద్దలందరికీ నమస్కారం. ముందుగా ఈ కాలేజ్ స్థాపించింది 1990లో బత్తి నరసింహరావు గారికి, చుండూరు వెంకటరాజు గారికి, శ్రీరామ్ శర్మ గారికి, సివి రామకృష్ణ గారికి మా కృతజ్ఞతలు. ఎందుకంటే ఒక మంచి ఉద్దేశంతో ముందు అంటే మన జిల్లాలో ఫస్ట్ కాలేజ్ ఇది లా కాలేజ్ స్థాపించారు అప్పుడంతాను. అంటే లా కాలేజ్ స్థాపించాలని ఆలోచన రావడం కూడా చాలా గొప్ప. ఏంటంటే అప్పుడున్న 1990 అంటే ఎంత కాంపిటీషన్, అట్లా ఇంజనీరింగ్, మెడిసిన్, అదే తప్ప దృష్టి వేరే కాలేజ్, వేరే ఆలోచన, వేరే ఒక డిగ్రీస్ ఉంటాయనే ఆలోచన కూడా ఎక్కువ మందికి లేదు. అంతా కూడా ఇంజనీరింగ్కి వెళ్ళామా, మెడిసిన్కి వెళ్ళామా అనేది అదే తప్ప వేరే లేదు. మీ అందరూ కూడా లా చూస్ చేసినందుకు కూడా ముందుగా మీ అందరికి కూడా అంటే కంగ్రాట్స్ అమ్మా. ఎందుకంటే చెప్పిన మెయిన్ మీరంతా కూడా లా స్టూడెంట్స్ వల్ల చాలా రేపొద్దున మీరు వచ్చే తీర్పుల వల్ల చాలా మంది భవిష్యత్తులో ఆధారపడి ఉంటాయి. లాలో అయితే ఆస్తి విషయంలో అవనివ్వండి, లేకపోతే ఏదైనా గొడవలు అవనివ్వండి, ఎన్ని విషయాలైనా సరే మీ దగ్గరికి వస్తారు. మిమ్మల్ని బేస్ చేసే ఒకటి ఏదైనా సరే వాళ్ళు ఇచ్చే తీర్పు వల్ల వాళ్ళ లైఫ్ ఆధారపడి ఉంటుంది చాలా మందికి. అందుకోసం అందరూ కూడా చాలా జాగ్రత్తగా మంచిగా చదువుకొని బాగా అంతా కూడా రేపు మంచి ఉన్నత స్థితికి ఎదగాలని కూడా కోరుకుంటూ ఉన్నాం. అలాగే ఇప్పుడు ఈ కాలేజ్ టేక్ ఆఫ్ చేసి తీసుకుంటున్న నరసింహారావు గారికి, రామకృష్ణ గారికి, సాంబశివరావు గారికి, మహేష్ గారికి, నటరాజ్ కుమార్ గారికి, అరుణ గారికి అందరికి కూడా మా కృతజ్ఞతలు. అలాగే బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ శ్రీనివాసరావు గారికి కూడా. ముందుగా రామకృష్ణ గారి గురించి చెప్పాలి. ఈ స్థలం అంతా కూడా ఆయన డొనేట్ చేశారు లా కాలేజ్ కి. చాలా మంచి పని ఎందుకంటే ఒక మంచి ఉద్దేశంతో ఆయన చేసిన పని ఇది. పిల్లల భవిష్యత్తు కోసం ఆయన ఏం ఆశించకుండా చాలా స్టూడెంట్స్ అందరూ బాగుపడాలి, చాలా లైఫ్ బాగుంటుంది. అంతా ఇక్కడ మేము చూస్తే అర్థమవుతుంది. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు కాలేజ్ కానీ, చాలా నీట్ గా క్లాస్ రూమ్స్ కానీ అంతా కూడా చాలా బాగున్నాయి. అంతా కూడాను చాలా డిసిప్లైన్ గా ఉంది అంతా కూడా కాలేజ్ అంతా కూడా అంటాను. చాలా చోట్ల చూస్తూ ఉంటాం అంతా కొంచెం గందరగోళంగా అలా అనిపిస్తుంటది. చాలా డిగ్నిఫైడ్ గా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నందుకు మీ అందరికీ కూడా మా కృతజ్ఞతలు అంటాను. ఎస్ఏ ఇంకా ఇంకోటి ఎస్ఏ రైటింగ్ ఇప్పుడే నాకు చూపించారు పేపర్స్, ఒక 2 పేపర్స్ చూసాం. చాలా బాగా రాశారు అంతా కూడాను. అంటే చాలా నీట్ గా ప్రతి పాయింట్ టు పాయింట్ కాన్స్టిట్యున్సీ గురించి కూడా చాలా బాగున్నాయి అంతా రాసి అంతా కూడాను. మిమ్మల్ని అదే చెప్తూ ఉన్నారు కదా, ఏదో చెప్తున్నారు వీళ్ళంతా పెద్ద చెప్తున్నారు, నిజం అనిపిస్తూ ఉంది. ఆ 2 పేపర్స్ చూస్తేనే వాళ్ళకి ఎంత ఇబ్బంది అయిందో మీరు అందరిలో చూస్ చేయడం అనేది కూడాను. కాంపిటీషన్ లో ఇంతమంది రాసినట్లు సెలెక్ట్ చేయడం కూడా చాలా రిస్క్ తో కూడా పని. ప్రతి ఒక్కరికి ప్రైజ్ ఇవ్వాలనిపిస్తూ ఉంటుంది. అలాంటివి చూస్తుంటే అంత బాగా రాస్తున్నారు అందరూ కూడాను. ఇంకా మంచి భవిష్యత్తులో ఇంకా పై ఎదగాలని చెప్పని ఈ కాలేజ్ చాలా మంది జడ్జిలుగా వచ్చున్నారంట, చాలా గోల్డ్ మెడల్స్ వచ్చున్నాయి. ఇంకా అందరికి కూడా మంచిగా చదువుకొని జడ్జెస్ అవ్వాలని చెప్పని, ఎంత చెప్తున్నా హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా వెళ్ళాలని చెప్పని మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. చాలా సార్లు ఇచ్చాము, రాలేకపోయారు మా కాలేజ్కి ఎందువల్ల అంటున్నారు. ఈరోజు 100% రావాలని ట్రై చేశారు. కానీ కొల్ల రవీంద్ర గారు అందరూ రావడంతో సారా అవేర్నెస్ ప్రోగ్రామ్ మీద ఇక్కడ పోలీస్ గ్రౌండ్స్ లో ప్రోగ్రామ్ ఉండిపోయిందమ్మా. దాంట్లో హెల్ప్ అయిపోయారు. ఆ ప్రోగ్రామ్ 9 to 10 అయిపోద్ది అనుకున్నారు. కానీ అది అలా అవుతూ ఆల్మోస్ట్ ఇప్పటివరకు ఇంకా జరుగుతూనే ఉంది. ఇంకా కూడా అంటే జిల్లా ప్రోగ్రామ్ అది ఆల్మోస్ట్ అందరూ ఎమ్మెల్యేలు, మినిస్టర్స్ అందరూ పాల్గొన్న కార్యక్రమం వల్ల రాలేకపోయిన తప్ప కాలేజ్ రాకూడదని కాదు. ఈసారి డెఫినెట్ గా మీరు పిలవండి, డెఫినెట్ గా వస్తారు జనార్దన్ గారు. Almost all the scripts of the competition, and I have seen at least 100 scripts of the cream, and out of the 100 scripts which I have seen, Jalil Khan's script is the best of it, both intermediate as well as beginning. చూసుకోండి అని తొందరగా. నెక్స్ట్ రెడీగా ఉన్నామా? కే ప్రణీత బాబు ఇక్కడ వచ్చేసాను. ప్రిన్సిపాల్ గారు కూడా ప్లీజ్ కమ్ ఆన్ ద డయాస్. మీకు గౌరవం, మీ విద్యార్థులు ఇంత చక్కటి విజయాలు సాధించినందుకు
We congratulate you also, sir. Narayana Junior College. Next one, M. Nishchita. M. And our Joint Secretary Pattina Mahesh Garu for their support for this event. Last but not least, I want to thank our audience and my friends for this cooperation for this event. Thank you. अधिनायक जय हे भारत भाग्य विधाता